2 లక్షల లోపు నేను పర్యటన పోతానా, ఒక 2వ తారీఖు పోతానా, 14 తారీఖు వస్తా, అమెరికా పోతాడట 14 తారీఖు. ఎవరి వీక పోతాడు 14 తారీఖు దాకా? రేవంత్ రెడ్డి ఎవరి వీక పోతాడు 14 తారీఖు దాకా? 14 తారీఖు పోయి వస్తాడట, వచ్చి చేస్తాడట. ఆ వచ్చి చేసేదాకా ఈ పాటికి చంద్రశేఖరరావు ఉన్నప్పుడు ఈ పాటికి మాకు రైతు బంధు ఎప్పుడో పడ్డాయి. ఏమి ఇప్పుడు రైతు బంధు ఏది? రైతు బంధు ఏది? ఇప్పుడు వాళ్ళు అన్ని ఇచ్చినామని చెప్తా ఉన్నారు. ఏడిచ్చిండు? ఎక్కడ ఇచ్చిండు? ఏడిచ్చిండు? ఎక్కడ వచ్చినాయి చెప్పండి. ఏడిచ్చిండు? 100 రోజుల్లో ఏవైతే పథకాలు చెప్పిండు 6 పథకాలు వాళ్ళు అన్ని కాలేదు. 2వ తారీఖు నేను పోతా అంటాడు, 14 తారీఖు వస్తా అంటాడు. ఢిల్లీ కాదు, అమెరికా పోతాడట. అమెరికా పర్యటన పోయి ఆయన 14 తారీఖు వచ్చినాక చేస్తాడట. ఆ 14 తారీఖు వచ్చినాక చేయమని, మరి ఏం చేస్తాడో చేయమను. 14 తారీఖు వచ్చినాక ఏం చేస్తాడో చేయమను. సో మొత్తానికి ఎట్లా అనిపిస్తా ఉన్నది ప్రజాపాలన ప్రజాపాలన కాదు, బద్మాష్ పాలన ఇది. కాంగ్రెస్ వాళ్ళది బద్మాష్ పాలన. వాళ్ళు అంటా ఉన్నారు కదా మంత్రుల శాఖ మంత్రులుగా బద్మాష్ పాలన ఇది. వెనకట ఇందిరమ్మ రాజ్యం ఇది. ఎందుకు కాలం అవుతలేదనా? కాలం కాదు, కరెంటు కోతలు, రైతుల నాశనం, కరెంటు లేక ఇబ్బందులు పడతాను. నాడు పొలం లేక ఊరాలు వేసుకో 4 రైతులు వచ్చిలే, 4 ఆవులు వచ్చినాయి ఊళ్ళే. 4 ఆవులు దేని గురించి? కరెంటు వైర్లు తెయ్యి చచ్చినాయా? మా 10 ఏళ్ల పాలనలో చచ్చినాయా? చావలే. 4 ఆవులు వచ్చినాయి ఊళ్ళే. కేసీఆర్ గురించి అంత మాట్లాడుతా ఉన్నావు కదా, కేసీఆర్ ఏమేమి చేసుకొచ్చిండే? అన్ని చేసుకొచ్చిండు. అంటే అన్ని అంటే నీకు ఏంటిది? నీకు తెలిసింది చెప్పు అంటున్నా. ఏంటిది? నీకు తెలిసింది? ఆయన అన్ని చేసిండు. ప్రతి ఒక్కటి చేసిండు. మా రైతులకు చేసిండు, రైతు బంద్ చేసిండు, ఆరోగ్యశ్రీ చేసిండు, మేడిగడ్డ కట్టిండు, కాళేశ్వరం ప్రాజెక్టు చేసిండు. మేడిగడ్డ కట్టింది మొత్తం కుంగిపోయిందని చెప్తా ఉన్నా. కుంగిపోతే ఇవాళ ఎట్లా ఆగినాయి నీళ్లు? ఎవడో చెప్తాడు బుల్లగాడు. ఇవాళ ఎట్లా ఆగినాయి నీళ్లు? సరే ఇప్పుడు ఆగినాయని చెప్తా ఉన్నావు కదా, గతంలో మాకు ఎండాకాలంలో చెరువులు నిన్నాయి కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు. నిండా నాకు ఇలా సుక్క నీళ్ళు చెరువుల. ఇప్పుడు లేవా? లేవు. ఉన్నాయిగా? లేవన్నా. అంతేనా? నా కేసీఆర్ ఉన్నప్పుడు ఎండాకాలంలో చెరువు నిండింది. నిమ్మలంగానే మాట్లాడతా వాళ్ళతోటి. ఇట్లా మాట్లాడితేనే అర్థమవుతుంది వాళ్ళకు. నేను చెప్తానా న్యాయంగా కడుపు మురిగి మాట్లాడతానా అంతే. బాధతోటి మా రైతుల బాధతోటి. నేను రైతునే. వాళ్ళు 10 సంవత్సరాలు ఇప్పుడు అన్ని పథకాలు చేసినాము, 10 సంవత్సరాల వరకు మాకు తిరిగే లేదు, మళ్ళీ వచ్చే ఎలక్షన్ లో కూడా మేమే గెలుస్తాం అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. అవును, మరి ఏం సంగతి? గెలవాడు. నేను ఒక్క ముచ్చట చెప్తాను. ఎగ్జాంపుల్, జగన్ గాడు ఎట్లా కొట్టుకపోయిండో 5 సంవత్సరాలకి వాడు అట్లా కొట్టుకపోతాడు చూడు రేవంత్ రెడ్డి. పక్కా బల్ల గుర్తు చెప్తాను, పక్కా. మళ్ళా 5 ఏళ్ళకు మాదే వస్తే ప్రభుత్వం, మేమే చేస్తాం. మళ్ళీ గెలిపిస్తావా కేసీఆర్ ని? పక్కా గెలుస్తాడు, నువ్వు చూడు. అంటే జనాల్లో మార్పు వచ్చిందా? నీ ఒక్కంతోటే గెలుస్తాడు? నా ఒక్కంతోటి ఎట్లా గెలుస్తా? జనాలలో మార్పు అందరికి వచ్చింది. ఒకసారి మార్పు కావాలనుకున్నారు, అందరూ మోసపోయిల్లు. కాదా ఇప్పుడు ఒకటి మోసపోయిల్లు అన్నా, మోసపోయిల్లు. కాంగ్రెస్ ఒక్కసారి మారితే అవుతుంది అన్నట్టుగా కాదు. ఇప్పుడు కాంగ్రెస్ మార్పు కావాలి, మార్పు మీరే కదా గెలిపించింది. అదే ప్రజలు గెలిపించే ఇప్పుడు మోసపోయినాము అని అనుకుంటాను. ఇంకేం